పిన్ని ప్లీజ్ సాక్షిని మా ఇంటికి రావడానికి వదలండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే ఎందుకు వెళ్ళాలి? అందుకు అవసరం ఏంటి? అవసరమే అమ్మా, టఫ్ అయిన సబ్జెక్ట్ కదా, కలిసి చదివితే ఈజీగా ఉంటుంది. అమ్మ ప్లీజ్ వెళ్ళండి ప్లీజ్. సరే, నీకు తెలుసు కదా సాయంత్రం పూట అక్కడ ఎవరూ ఉండరు అని. ఒంటరిగా ఎలా అరే వస్తావ్? ఏం పినమ్మా, చీకిటి అవన ముద్దరే నేనే తను వదిలేస్తాను. ఓకే బాయ్ బాయ్. బాయ్ మా. అరే అరే నా మాట విను. ఏంటమ్మా అప్పుడే వచ్చేసావా? హ్మ్. సాక్షి, అమ్మా సాక్షి, అమ్మా తను ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? నాతో త్వరగా వస్తానని చెప్పిందే, మరి ఇంకా ఎందుకు రాలేదు? అరే నేను నీ దగ్గరే అడుగుతున్నాను, ఎప్పుడు నువ్వు ఫోన్ చూస్తూనే ఉంటావు. అమ్మా ఎందుకమ్మా ఇలా అరుస్తావు? తను రష్మి ఇంటికి వెళ్ళి ఉంటుంది, వస్తుందేమోలే. ముందు ఫోన్ ఇవ్వండి. చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ గా తీసుకుంటారు. బయటికి వెళ్తే వస్తుందిలే ఇంటికి. అరే ఈ ఇరాలి గెలిచిన గొప్పతనం మీ అందరికే చేరుతుంది. ఇప్పుడు మీ అందరి వల్ల మాత్రమే ఇరాలి గెలిచింది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. వినితా ఠాకూర్, జిందాబాద్. వినితా ఠాకూర్, జిందాబాద్. వినితా ఠాకూర్. జిందాబాద్. ఆశా, మంచి కాలం నువ్వు ఫోన్ చేసావు. నేనే నీకు కాల్ చేయాలనుకున్నా. సరే, రష్మి అక్కడికి ఏమన్నా వచ్చిందా? ఆ విషయం అడుగుతావనే నేను ఫోన్ చేశాను. సాక్షి మీ ఇంట్లోంచి బయలుదేరిందా? నమస్కారం మిత్రులారా, క్రైమ్ పాట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ లో నేను మీ అనూప్ సోనీని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. ఏ ఒక్క వ్యక్తికి ఇంకొకరి యొక్క ప్రాణం తీసే ఎటువంటి హక్కు లేదు. అది అతిపెద్ద తప్పు. చనిపోయిన వాడు ఎటువంటి దేశమో జాతో మతమై ఉండొచ్చు. గౌరవించదగిన చివరి అంత్యక్రియలు ప్రతి ఒక్కరి యొక్క హక్కు. కానీ ఏమనిపిస్తుందంటే ప్రజల యొక్క వివేకం మరియు అంతరాత్మ చెప్పే మాటలను వెంట మర్చిపోయారనుకుంటా. అయితే ఇలాంటి కేసులను చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక మనిషి యొక్క నిజాయితీకి మరియు ప్రాణానికి ఒక ధర ఏమీ లేదు. ఈ హత్య గల కారణం ఏంటి? ఒక పెద్ద ప్రతీకారమా, హానర్ కిల్లింగా, లేదా ప్రేమలో ఏర్పడిన రిజెక్షనా, ఇంకేమైనా ఒక శరీరపు అవసరమా? మీ ఇద్దరు అమ్మాయిలు సాక్షి రష్మి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు కనిపించట్లేదా? అవును. చివరిగా మీరు ఎప్పుడు చూశారు గుర్తుందా? సార్, నేను పొద్దున 9:30 గంటకి డిస్పెన్సరీకి బయలుదేరుతున్నప్పుడు ఈమె కూతురు రేష్మి మా ఇంటికి వచ్చింది. పిన్ని ప్లీజ్ సాక్షిని మా ఇంటికి రావడానికి వదలండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే ఎందుకు వెళ్ళాలి? అందుకు అవసరం ఏముంది? అవసరమే అమ్మా, టఫ్ అయిన సబ్జెక్ట్ కదా, కలిసి చదివితే ఈజీగా ఉంటుంది. అమ్మా ప్లీజ్ వెళ్ళండి అమ్మా ప్లీజ్. చీకిటి అవన ముద్దరే నేనే తను వదిలేస్తాను. ఓకే బాయ్ బాయ్. బాయ్ మా. అరే చెప్తున్నాను కదా. రష్మి ఇంకా సాక్షి ఎప్పుడు ఇంటికి వచ్చేరారు? అది సరిగ్గా తెలియలేదు. నేను మా పార్టీ హెడ్గా ఉన్నాను. ఇవాళ పార్టీ ర్యాలీ జరిగింది. ఇవాళ మొత్తం ఆ బిజీలోనే ఉన్నాను. సాయంత్రం 6:30కి ఇంటికి వచ్చి చూస్తే ఇద్దరు పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఆశతో ఫోన్ మాట్లాడిన తర్వాతే ఇద్దరు పిల్లలు కనపడట్లేదని తెలిసింది. ఫోన్ కూడా ట్రై చేసి చూశాను, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. వాళ్ళని అన్ని చోట్ల వెతికాం సార్, కానీ వాళ్ళు ఎక్కడా లేరు సార్. కానీ వాళ్ళిద్దరికి ఏమైందో తెలియడం లేదు. ఇలా చూడండి, మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఏమని తెలుసుకోవాలనుకుంటున్నానంటే అది వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో అని. లేలే సార్, మీరు ఏమంటున్నారు సార్? సాక్షి రష్మి అలాంటి అమ్మాయిలు కాదు సార్. వాళ్ళు అలాంటి అమ్మాయిలు కాదు సార్. ఇద్దరు చిన్న పిల్లలు, వయసు 18 మాత్రమే. వాళ్ళు బాగా చదివే పిల్లలు. వాళ్ళు ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కేవలం చదువు మీదే ఉండింది. పనిలేని పనులన్నీ చూడరు. సరే సరే, మీరు మీ పిల్లల మొబైల్ నంబర్, ఫొటోస్ అన్నీ తనకి ఇచ్చేయండి. మేము వెతకడం మొదలు పెడతాం. మిశ్రా, నువ్వు ఒక పని చెయ్యి. ఇద్దరు అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయి. ఇద్దరు మొబైల్స్ని ట్రాకింగ్లో వెయ్యి. సార్. ఓ చిన్నానా, నాకు పెళ్ళి, మీరు వచ్చేయండి, మీరు వచ్చేసేయండి. రే ఇట్రా.
నేను 2 రోజుల తర్వాత వచ్చుంటా. ఎందుకంటే నేను నీకు ఒక చాక్లెట్ ఇచ్చేస్తాను. నీకు కూడా. నాకు పెళ్ళవబోతుంది, మీరందరూ వచ్చేయండి. ఎవర్రా అమ్మాయి నీలాంటి మెంటల్ గారినంతా పెళ్లి చేసుకుంటా అంటుంది? నన్ను చూసి మెంటల్ అవడని చెప్పొద్దు. ఇందా పెట్టుకో, నువ్వు పెట్టుకో. మీరు మాత్రం నా పెళ్ళికి రావద్దు, నేను మిమ్మల్ని పిలవను. ధీరజ్, ఎందుకు వర్షంలో తడుస్తున్నావు? వాళ్ళిద్దరు నన్ను మెంటల్ అవడని అంటున్నారు. అలాగా? నాకు పెళ్ళవబోతుంది ఒక దేవతతో. అరేరా, నిజంగా నీకు పెళ్ళినా? చాలా అందమైన దేవత. మా పెళ్లి కోసం మా అమ్మ తనని అలంకరిస్తుంది. మీరు నా పెళ్లికి రండి, మా అమ్మగారికి చెప్పి మీకు శారీ ఇప్పిస్తా. సరేరా, ఇంటికి వెళ్దాం, వర్షం ఎక్కువ ఉంది. రా బాబు. ఇది తాగుమా, చాలా బాగుంటుంది. మన అధ్యక్షురాలు కూతురు రష్మి, ఆ డిస్పెన్సర్ లో పనిచేసే ఆశా కొడుకు సచిన్, ఇద్దరి మధ్యలో ఏదో అఫేర్ ఉంది. నాకు మాత్రమే కాదు, అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ మితిమీరి ఎన్నో విషయాలన్నీ చేసున్నారు. రోడ్లో ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు పట్టుకొని అసభ్యంగా చేసేవాళ్ళు. సాక్షికి ఎవరితో అఫేర్ ఉంది నాకు తెలియలే. అయినా చాలా టైం ఫోన్లో మాట్లాడుతుంది. ఎవరితో కలిసి ఐస్ క్రీమ్ తింటుంది. ఒకరోజు సిగ్గు పడుకును రెడ్ రోజ్ తీసుకొచ్చింది. అప్పుడు మీరే చెప్పండి, దానికి ఏంటి అర్థం? నేను మాల వేసేసాను, ఇప్పుడు నువ్వు మాల నాకేసేయి. వెయ్యి, నాకు మాల వెయ్యి, లేదంటే నేను వేసిన మాల తీసేస్తాను. ఎందుకు కోపడుతున్నావు? దాన్ని వేస్తుంది కోడలా. ఇదిగోమ్మా కోడలా, ఈ మాల బెబ్బేనా? వేస్తుంది వేస్తుంది. నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది. నేను అల్లుడయ్యాను, నేను అల్లుడయ్యాను. అమ్మా, మొదటి రాత్రి ఇప్పుడు. అరే బాబు, శోభనం రాత్రి పూటే జరుగుతుంది. నైట్ వరకు వెయిట్ చేయలేను. నాకు ఫస్ట్ నైట్ ఇప్పుడే జరగాలి, నాకు ఇప్పుడే కావాలి. అరే ఎందుకు కోపడుతున్నావు బాబు? శోభనం జరుగుతుంది కానీ రాత్రి. నైట్ లో నేను నిద్రపోయేస్తాను. సార్ విచారించినప్పుడు సాక్షి వర్మ వాళ్ళ అన్న సచిన్ తో అఫైర్ ఉండింది. అప్పుడు సాక్షి? సార్ సాక్షికి ఎవరితోనో అఫైర్ ఉండింది, అది ఎవరితో తెలియలేదు. నువ్వు ఒక పని చేయి, దాని గురించి విచారించి కనిపెట్టు. ఆ తర్వాత సచిన్ వర్మని స్టేషన్కి రమ్మని చెప్పు. సార్ నీకు ఒక విషయం తెలుసా? ఫస్ట్ నైట్ లో ఏం జరుగుతుందని నాకు తెలుసు. నేను చెప్పేదా? ముందు నేను నీ పైటని తీసేస్తాను. నిన్ను చూడ్డానికి దేవత లాగున్నావు. ఇప్పుడు నా డ్రెస్ నేను విప్పదీసేస్తాను. సరే, ఇప్పుడు నీ డ్రెస్ కూడా ఇప్పేద్దాం. నీ డ్రెస్. అరే ఇప్పు. నువ్వు సిగ్గుపడుతున్నావు కదా, నేనేం అనుకోనులే. నీ డ్రెస్ నేనే ఇప్పేస్తానులే. నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. మిశ్రా, ఆ వినిత ఇంకా ఆశాకి ఏదైనా బెదిరింపు కాల్ వచ్చాయా? ఇంకా లేదు సార్. సార్ ఒక్క నిమిషం. హలో, ఏ ప్లేసు? సరే, వెంటనే వస్తున్నాం. సార్, అడవి ప్రాంతంలో కాలిపోయిన ఒక శవం దొరికింది. పక్కకు జరగండి. సింగ్, చుట్టుపక్కల చెక్ చేయి.
సార్ బాడీ ఫుల్గా కలిపోయింది, ఎవరైనా కనిపెట్టడం కష్టం. కాల్లో ఒక ప్లేస్ మాత్రమే కాలేదు. దానికి కారణం ఏంటంటే కాలుకి నిప్పు వచ్చేలేపు ఆరిపోయింది. ఎవరు ఐడెంటిఫై చేయకూడదని హంతకుడు అనుకున్నట్టున్నాడు. పర్స్, ఫోన్, ఐడి కార్డు ఏది దొరకలేదు సార్. మర్డర్ చేసిన వెపన్ కూడా ఏమీ లేదు. కాళ్ళని చూస్తుంటే పెద్దగా వయసుండే అమ్మాయిలా అనిపించట్లేదు. ఇందులో ఒక డౌట్ ఉంది. రష్మి ఇంకా సాక్షి ఎవరైనా ఉంటే ఒక పని చేయి, ఇద్దరు తల్లిని పిలవండి, బాడీని ఐడెంటిఫై చేయమనండి. సార్ ఇటు చూడండి, బాడీ మొత్తం కాలిపోయింది. ఎవరిదో కనిపెట్టడం కష్టం. కాళ్ళు మాత్రమే కాలేదు. మీరు చూసి కనిపెట్టగలరంటే సరే, లేకపోతే డిఎన్ఏ టెస్ట్ తీయాలి. కానీ ఖచ్చితంగా మన సాక్షి కాదు. కాదు. నిషా, వీళ్ళ బాడీని ఐడెంటిఫై చేసేలా లేదు. వీళ్ళిద్దరు డిఎన్ఏ టెస్ట్ చేసి చూడండి. సరే పోదాం రండి. అది సార్, నేను రష్మియు ఎంత ఇష్టపడ్డాం సార్. మా మధ్య ఒక అఫైర్ ఉంది. అదంతా నాకు తెలుసు. చెప్పు, రష్మిని చివరగా ఎప్పుడు చూసావు? ఎప్పుడైతే తను కనపడకుండా పోయిందో అప్పటి నుంచి చూడలేదండి సార్. పొద్దున్నే 10ంటికి సాక్షి మరియు రష్మి యొక్క ఇంటికి వెళ్తున్నా అని చెప్పారండి. ఏమని చెప్పారంటే సాక్షి మరియు రష్మి కలిసి చదువుకోబోతున్నాం అని చెప్పారు. సరే, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి. ఓకే సార్. మిశ్రా, అర్జున్ని పిలు. సార్. సార్, మేము ఇంటికి వెళ్ళినప్పుడు సాక్షి కూర్చుని చదువుతుంది, కానీ తను చూస్తానికి ఒకలా ఉంది. అప్పుడు వెంటనే నేను సార్ సచిన్ కాల్ చేశా, కానీ ఆ సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కానీ ఆ తర్వాతే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అప్పుడే వెంటనే సాక్షి ఫోన్ తీసుకుని తన ఫోన్ నుంచే తన బాయ్ ఫ్రెండ్ ప్రకాష్కి కాల్ చేశా. ఆ తర్వాత నేను ప్రకాష్ కలిపి సాక్షిని ఎత్తుకెళ్ళి తన ఆటోలో పడుకోబెట్టి తీసుకెళ్ళాం బయటికి. ఆ తర్వాత నేను సాక్షిని ఎప్పుడు చూడలేదు సార్. సార్, ఆ రోజు అర్జున్ ఒక ఫోన్ ఎందుకు రీచ్ అవ్వలేదో నాకు తెలియదు సార్. ప్రకాష్ నీకు ముందే తెలుసా? లేదు సార్. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. మిశ్రా, సాక్షి ప్రకాష్తోనే వెళ్ళింది. ఆ ప్రకాష్ని పిలు. సార్. అమ్మా, నన్ను ఫస్ట్ నైట్కి వెళ్ళని అమ్మా, నన్ను ఫస్ట్ నైట్కి వెళ్ళని అమ్మా. అమ్మా, నన్ను ఫస్ట్ నైట్కి వెళ్ళని అమ్మా. ప్రశాంతంగా ఉండు. 2 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. ప్రశాంతంగా వెళ్ళి కూర్చో, వెళ్ళు. నీ పేచి కామా. నేను ఇప్పుడు ఏం చేసేది? నేను ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసే కావాలి మా. లేయి, రా రా రా, మనం ఫస్ట్ నైట్ అప్పుడు వెళ్ళిపోదాం. రా రా రా, లేయి, పైకి లేయి. రా రా, లేయి. ఆగు ఆగు, అరవద్దు అరవద్దు. నువ్వు లక్ష్మి ఇంట్లో నుంచి సాక్షిని ఆటోలో ఎక్కించుకున్నావు కదా, తను ఇంట్లో డ్రాప్ చేయడానికి. కానీ సాక్షి ఇంతవరకు ఇంటికి వెళ్ళి చేరలేదు. ఎందుకు సార్? అది అంటే వెళ్ళే దారిలో ఏమైనా గొడవ ఉండొచ్చు కదా సార్. ఏంటా దాడి? సార్, రష్మి యొక్క ఇంటి నుంచి మేము ఆటోలో 5 కిలోమీటర్ల దాకా వెళ్తా ఉన్నాం. ఎందుకు ఇట్లా బండి నాపుతున్నారు? వద్దు వద్దు. సార్, నేను మెల్కుని చూసేలోపు అక్కడున్న 3 ఎస్కేప్ అయిపోయారు. సార్, నాకు పర్స్, మొబైల్, డబ్బులు అన్ని అట్లాగే ఉన్నాయి. అలాగే ఆటో కూడా సరిగ్గానే ఉంది సార్. కానీ నేను చూసేటప్పుడు సాక్షి ఆటోలో లేదు సార్. అప్పుడు నేనేమనుకున్నంటే సాక్షికి మెలకు వచ్చి తన ఇంటికి వెళ్ళిపోయిందేమో అని. అలాగే అక్కడ నుంచి నేను ఆటో తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోయాను సార్. సాక్షి వెళ్ళి చేరిందో లేదో అని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా? లేదు సార్, అది అట్లా కాదు సార్. అసలు నేను ట్రై చేయకుండా లేను. నేను కొంచెంసేపే కాల్ చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తన ఇంటికంతా నేను వెళ్ళలేను కదా సార్. ఒకవేళ సాక్షి అమ్మకు కానీ తెలిసిపోతే ఒక పెద్ద ప్రాబ్లం అయిపోద్ది సార్. నేను కేవలం ఆటో డ్రైవర్ని, అందుకనే సార్. కానీ నేనేం చేయలేదు మాత్రం అనుకోకండి. నేను వెంటనే SMS పంపించాను సార్.
కానీ తన దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అలాగే సాక్షి ఫోన్ చూడలేదు. నువ్వెక్కడ చెప్పావు ఎవడో ఒకడు నీ మీద భయంకరంగా దాడి చేశాడని? కానీ నాకు అసలు అలాంటిది ఏమీ కనిపించట్లేదే. సార్ అదేం పెద్దగా ఏం కాదు సార్, చాలా వీక్గా ఉంది. ఇప్పుడు అది కూడా సరే అయిపోయింది సార్, లైట్గా నొప్పిగా ఉంది అంతే. సరే, నువ్వు చెప్పింది మేము నమ్మేమే అనుకో. అప్పుడు నువ్వు ఏదో నోటీస్ చేసుంటావు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏ డ్రెస్ వేసుకున్నారు, బైక్ కలర్ ఏంటి, నంబర్ ప్లేట్, ఏదో ఒకటి నువ్వు నోటీస్ చేసుంటావు కదరా. లేకపోతే నీ జ్ఞాపక శక్తి కూడా పోయిందా? సార్ అది నాకు ఏది గుర్తులేదు సార్. జ్ఞాపకం చేయమంటావా? అది సార్ నాకు కొంచెం గుర్తుంది సార్, నాకు కొంచెం ఉంది. ఒక 2 బైకులు వచ్చారు సార్. ఒక బైక్లో ఇద్దరు కూర్చున్నారు సార్. ఏ బండిలో అయితే ఇద్దరు కూర్చున్నారో ఆ బండి ఒక నంబర్ ప్లేటు చివరి నంబరు 5 అని రాసింది, చాలా పెద్దగా రాసింది. ఆ తర్వాత ఇంకో మోటార్ సైకిల్ అయితే ఒకే ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. ఆ బండి ఒక కలర్ సిల్వర్ గ్రే. అదే సార్, అదే అది చాలా వెయిట్ అయిన బండి సార్. అది చాలా పెద్దగా కరూస్ అని చెప్తారు చూసారు, కొత్త మోడల్, ఇప్పుడే వచ్చింది. క్రూస్ బైక్. అంతే సార్, నాకు ఇదే గుర్తుంది. అంతే జ్ఞాపకందా? నువ్వు సాక్షిని చంపావు, కాల్ చేసావు, మా దగ్గర దెబ్బలు తగలేని ఖర్చు చెప్తున్నావా? నువ్వు చెప్పింది నిజమని నమ్ముతావు అనుకుంటున్నావా? సార్ నేను సాక్షిని ప్రేమించాను సార్. అబద్ధం చెప్తున్నారా? సాక్షి నిన్ను చివరిగా చూసావు, ఆ తర్వాత సాక్షి కనిపించకుండా పోయింది. తను వెతకుండా ఇంటికి వెళ్ళిపోయి తనకి మెసేజ్ పంపిస్తావా నువ్వు? సార్ అలా ఏం జరగలేదు సార్. సింగ్, వీడిని లోపల తీసుకెళ్ళు. సార్ నన్ను నమ్మండి సార్. సాక్షిని నేను ప్రేమించాను సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. మిశ్రా, ఆ ముగ్గురిని ట్రేస్ చేయి. సిల్వర్ గ్రే బైక్, ఆ తర్వాత ఆ నంబర్ ప్లేట్, దాని చివరి నెంబర్ 5 పెద్దదిగా ఉంది. ఆ ముగ్గురు ఎవరని చూడు. వాళ్ళ కాల్ రికార్డ్స్, మొబైల్ లొకేషన్ రికార్డ్స్ అన్నిటినీ చెక్ చేయి. అమ్మా, నాకు నీళ్ళు కావాలి, దాహంగా ఉంది. అమ్మ ఎక్కడున్నావు? మేడ మీద నేను బట్టలు ఆరేస్తున్నాను రా. బిందెలో నీళ్లున్నాయి, గ్లాస్ తీసుకొని నువ్వు తాగు. ఏయ్ లేయి, అరే లేయమంటున్నాను కదా, నాకు చాలా దాహంగా ఉంది, వెళ్ళి నీళ్ళు తీసుకురా. లేయమంటున్నాను కదా, నువ్వు లేవా? ఆగు, నేను ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చూడు. సార్, ఏఎంఐ బాడీ అయితే మనకు దొరికిందో ఆ డిఎన్ఏ వినీత ఠాకూర్తో మ్యాచ్ అయింది. ఆ బాడీ రష్మి ఠాకూర్ది. వాట్? రష్మి ఠాకూర్? మిశ్రా, ఈ కేసు చాలా కన్ఫ్యూషన్గా ఉంది. మనమే అనుకున్న ప్రకాషే చంపి తగలపెట్టేశాడని, కానీ ఇది రష్మి ఠాకూర్ని అయిపోయింది. అలా అయితే సాక్షి ప్రాణాలతోనే ఉంది. మనం త్వరగా సాక్షిని కనిపెట్టాలి, లేకపోతే తనకు కూడా ఏదైనా అయ్యే అవకాశం ఉంది. వెంటనే లక్ష్మీ ఠాకూర్ అమ్మ వినీత ఠాకూర్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సార్, రష్మి పోస్ట్ మార్టం రిపోర్ట్లో నాకు ఈ విషయం దొరికింది. తలలో దెబ్బ తగలటం వల్ల చనిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే తను సెక్షువల్లీ యాక్టివ్గా ఉంది. ఇన్ఫాక్ట్ చనిపోయే ముందు తను ఎవరితోనో సెక్స్లో ఉండింది. లేయి పైకి, నా కాలు కాస్త పట్టు వదులు. నా కాలు పట్టు వదలవా? నా కాలు పట్టు వదులు. మా అమ్మ మా నాన్న కాలు పట్టు వదిలేలాగా నువ్వు నాకు చెయ్యి. నా కాలు పట్టు వదులు, నా కాలు పట్టు వదులు, రా పట్టు వదులు. లేదంటే నేను కొట్టేస్తాను. మా నాన్న మా అమ్మని కొట్టినలా కొట్టేస్తాను. నువ్వు కాలు పట్టు వదలవా? నువ్వు కాలు పట్టు వదలవా? చెయ్యవా? అమ్మా! అమ్మా, తను నా చెయ్యి కొరికేసిందమ్మా. ఉండనివ్వకూడదు, ఇక్కడ నుంచి పంపించేస్తాం. లేదు, ఆ దేవత ఎక్కడికి వెళ్ళదు. ఆ దేవత వెళ్ళిపోయిందంటే నేను ఎవరితో ఫస్ట్ ఎయిడ్ ఎంజాయ్ చేసేది. తను ఎక్కడికి వెళ్ళదు. చూడు, తను ఎలా కొరికిందో. తను మళ్ళీ నేను కొరికిందంటే ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం? ఏడుస్తూ ఉంటావా?
నేను ట్రోఫీ తీసుకొచ్చిస్తాను. తను ట్రోఫీ తింటుంది కదా, తర్వాత నన్ను కొరకదు కదా. అమ్మా అమ్మ అమ్మ నాకు డబ్బులు ఇవ్వు, నేను ట్రోఫీ కొనాలి. అమ్మ అమ్మ డబ్బులు అమ్మా, అమ్మా డబ్బులు అమ్మా, నేను ట్రోఫీ తీసుకురావాలి. నేను ఇప్పుడే పోయి ట్రోఫీ తీసుకొచ్చేస్తాను, అప్పుడే తను నన్ను కొరకదు. నేను ఇప్పుడు తీసుకొచ్చేస్తాను. వెంటనే తన గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మర్యాదగా చెప్పు, లక్ష్మీ ఠాకూర్ని ఎందుకు చంపావు? ఎందుకంటే లక్ష్మీ ఠాకూర్ రిపోర్ట్ ప్రకారం తను చనిపోయే ముందు సెక్స్ పెట్టుకుందట. చెప్పరా, బలాత్కారం చేసావు కదా, తనని రేప్ చేసావా లేదా? సార్ మా ఇద్దరి మధ్య అఫైర్ ఉంది, చెప్పానుగా సార్. అది మా మధ్య సెక్స్ జరుగుద్ది సార్. సార్ నేను ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను ఎప్పుడు తను ఫోర్స్ చేయలేదు, అలాగే రేప్ చేయలేదు సార్. కానీ హడావిడిగా సెక్స్ చేశాను సార్. ఆ తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోయాను సార్. ఎక్కడికి వెళ్ళావు? అక్కడి నుంచే సార్. ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? మేఘాని కలుస్తానికి వెళ్ళాను సార్. ఎవరది మేఘా? తను పక్క గ్రామంలో ఉంది. అది అది నాకు ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్. ఓ, అయితే విషయం అదన్నమాట. ఎందుకంటే రష్మికి మేఘ గురించి తెలిసిన వెంటనే మీలో గొడవ వచ్చింది, సమస్య వస్తుందని తను చంపేశావు. నువ్వు శవాన్ని డిస్పోజ్ చేసావు. నీ మొబైల్ లొకేషన్ ని ట్రేస్ చేసి చూస్తుంటే ఆ చోటే చూపిస్తుంది. ఎక్కడ రష్మి బాడీ ఉందో ఆ చోటు చూపిస్తుంది. సార్ నేను అటువైపే వెళ్ళాను సార్. అప్పుడు అక్కడే రష్మి ఒక శవం దొరికింది మీకు. సింగ్, వీడిని తీసుకెళ్లి బాదు. సార్ నేను చెప్పేది వినండి సార్. రష్మి యొక్క హత్య సాక్షి కనిపించకపోవడం వారు చెప్పిన అబద్ధానికి ఒక మూల్యమా? ఇందులో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, అది పోలీసులకే అర్థం కావట్లేదు. కానీ సాక్షి విషయంలో ఏం జరిగింది? తను ఎక్కడికి వెళ్ళింది? ప్రకాష్ సాక్షిని చివరిగా ప్రాణంతో చూశాడు, కానీ అతను చెప్పిన కథ కూడా నమ్మదగినట్లేదు. నిజానికి ఆ బైక్ మీద వచ్చిన ముగ్గురు ప్రకాష్ తల మీద గట్టి కొట్టారా? అట్లయితే సాక్షి ఎక్కడికి వెళ్ళింది? అసలు మతిస్థిమితం లేని ఆ వ్యక్తి దగ్గరికి తను ఎలా వెళ్ళింది? ఈ నిజాన్ని తెలుసుకోవడానికి పోలీస్ ప్రకాష్ చెప్పిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఆ బైక్ పైన వచ్చిన వ్యక్తుల్ని వెతకడం మొదలెట్టారు. నేను నా దేవతకి ట్రాఫీ తీసుకొచ్చి ఇస్తానుగా, ఇచ్చిన తర్వాత ఫస్ట్ నైట్ వద్దని చెప్పదుగా. పోరా, ఊకే దేవత ఫస్ట్ నైట్, నీకంతే ఏ దేవతరా దొరుకుద్ది? చల్ ఇక్కడి నుంచి పో ముందు. నిజంగానే తనే నా దేవత. మేము రోజు ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేస్తున్నాం. అది ధీరజ్, నువ్వెందుకు తతుకు బతుకు మొలెత్తినావు? తర్వాత మిల్లని నువ్వు ఇక్కడ ఉంటున్నావు, వాడు చెప్పేదాన్ని వింటున్నావా? మీ అమ్మ దగ్గర చెప్తున్నా. అత్త నేనేం అడగలేదు, వాడే నాకు అన్ని చెప్తున్నాడు. ధీరజ్, ఇలా తప్పులాగా మాట్లాడవద్దు, ఇలా అబద్ధం మాట్లాడవద్దు. నేనేం అబద్ధం చెప్పలేదు, నేను నిజమే చెప్తున్నాను. తను నా భార్య. నేను రోజు తనతో ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా చూడండి, కోపంలో నన్ను కొరికేసింది. తనను కొడుకేసిన అమ్మ దగ్గర చెప్పగానే అమ్మ చెప్పింది తను మోసమైందని, తనను కొట్టి తరిమేద్దామని. నేను వెళ్ళి ట్రోఫీ ఇస్తాను. అరే, ఏంటి సార్? ఇల్లంతా బాగా వెతకండి. మీరేం చేస్తున్నారు సార్? నోర్మై. సార్ ఏమైంది సార్? నువ్వు రామా. మిశ్రా, సాక్షి నువ్వు బానే ఉన్నావా? స్మిత గారు, తన్ని హాస్పిటల్కి వెంటనే పంపించండి. అమ్మా, తను నా దేవత. ఆపండి మా అమ్మా, చెప్పండి నా దేవత. ఊరుకోరా అమ్మా, చెప్పండి మా, ఆపమని. సార్, ఇంటికి వెనకాల ఇది దొరికింది. మిశ్రా, డ్రెస్ని వెంటనే ఫారెన్సిక్ పంపించు. ఇంకా ఈ తల్లి కొడుకుని స్టేషన్కి తీసుకురండి. సార్ మీరేమంటున్నారు సార్? సార్, నేను చెప్పేది నమ్మండి సార్. ఆ అమ్మాయి ఆకలి తట్టుకోలేకుండా మా ఇంటికి వచ్చింది. మేము తనకి ఉండడానికి ఇల్లు ఇచ్చాం, భోజనం పెట్టాం. కానీ ఆ అమ్మాయి దృష్టి మా అబ్బాయి ధీరజ్ మీద ఉంది. నేను తన ఇంట్లోంచి పంపించేద్దాం అనుకున్నాను. అమ్మా, ఏమ్మా చెప్తున్నారు? ఏంది మా, మీరు ఊరికి అబద్ధం చెప్తున్నారు? సార్, మా అమ్మ అబద్ధం చెప్తుంది, మర్చిపోయింది. నాకు తను నా దేవత. తనను నేను దారిలో చూశాను. తను నోర్మై, ఒక నిమిషం. అరే, నువ్వెందుకు భయపడుతున్నావు? అమ్మని తిట్టాను, నిన్ను తిట్టలేదు బాబు. నువ్వురా.
నీరజ్ సార్, నువ్వు సార్. చాలా మంచోడు రాగండి. కదా. నీకు ఆ దేవత ఎక్కడ దొరికింది? నువ్వు చూడాలి కదా. ఆ దేవత నాకు అది అక్కడ పోయే దారిలోనే చూశాను. అక్కడ నేను ఆడడానికి వెళ్తాను, అక్కడ నేను చూశాను. అక్కడ నేను బండి తోలాను. టిక్ 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 టిక్. ఒక నిమిషం నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? తగిలేసింది. దేవత, దేవత, నా దేవత. నన్ను క్షమించండి సార్, తప్పు చేశాను, నన్ను క్షమించండి సార్. నా కొడుకు చాలా అమాయకుడు సార్. తనని పెళ్లి చేసుకోవాలని చాలా మొండి చేశాడు సార్. ఆ తర్వాత వీడు తనని తీసుకొచ్చాడు సార్. నేను వీళ్ళకి పెళ్లి చేసి పెట్టాను సార్. వీడు చాలా అమాయకుడు సార్. ఆ తర్వాత ఒక రోజు తనకి వీడు ఇష్టం లేదని తెలిసిన తర్వాత తనని పంపించేద్దాం అనుకున్నాను. తనేం బొమ్మ కాదు. కొడుకు వచ్చి బాధపడుతున్నావు కదా. ఆ అమ్మాయికురాల గురించి నువ్వు బాధపడలే కదా. నీకు దయదక్షిణ లేదా? నువ్వు ఒక ఆడదానివేనా? తన జీవితం నాశనం అయిపోయింది. నీ మీద కేసు వేసి నేను లోపల తోస్తాను. అమ్మాయిని బలాత్కారం చేసినందుకు, కిడ్నాపింగ్, అబద్ధపు పెళ్లి చేసినందుకు నేరం కింద. లేదు సార్, నేగా గారు, లేదు. ఈవిడ సార్, తీసుకెళ్ళండి. సార్, వదిలేండి సార్. ఇలా రామ్మా. నేను వీడి కోసం ఇలా రా. ఇవన్నీ చేశాను సార్. ఇలా రా. చాలా ఆశపడుతున్నాను అమ్మా, చేశాను సార్. అమ్మా, సార్. అమ్మా, అమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? అమ్మా, అమ్మా, కూర్చో అమ్మ బాబు. కావాలి. ఇలా చూడు, నువ్వు దేవతని చూడాలి కదా. తను చాలా అందంగా ఉంటుంది, తెలుసా? చెప్పండి. ఆ? ఎక్కడ? ఎక్కడి నుంచో తీసుకొచ్చావు. ఆ, తను అక్కడికే వెళ్ళిపోయింది. ఆ, ఆ, నాకు అప్పుడే తెలుసు ఏదో జరుగుతుందని. నీకు ఆ విషయం తెలుసా? నువ్వు తను ఎక్కడి నుంచి తీసుకొచ్చావని? ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? నాకు తెలుసు. ఆ. నేను ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. అవును, నాకు తెలుసు ఇప్పుడు ఎక్కడుందో. అయితే మమ్మల్ని అక్కడ తీసుకెళ్తావా? రండి. నువ్వు దేవతని సమాధానం చేస్తాం, నీ దగ్గర తీసుకొస్తాం. నిజంగానా? రండి, వెళ్దాం వెళ్దాం. మీరు బండిలో తీసుకెళ్తారు కదా? బండిలో తీసుకెళ్తాం. సార్, డాక్టర్ దగ్గర మాట్లాడాను. తన ఒంట్లో లెవెల్కి మించిన అఫీమ్ ఎక్కువ ఉండింది. తనకి కొంచెం ఇచ్చారు. అప్పుడే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోదు కదా. నాకు అలాగే అనిపిస్తుంది. డాక్టర్ ఇంకో విషయం చెప్పారు. సాక్షి తలపైన ఎవరో రాడ్తో గట్టి కొట్టారని. గత కొన్ని రోజులుగా తన్ని చాలాసార్లు రేప్ చేశారు, బలాత్కారం చేశారు. ఆ రేపిస్ట్ వేరెవరో కాదు, ఏ ప్లేస్? లోపలికి వెళ్ళండి. ఆగండి, ఆపండి ఆపండి ఆపండి. ఇక్కడే ఆపు. అది వచ్చి నీకు తను ఎక్కడ దొరికింది బాబు? ఇక్కడ 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 ఇక్కడే. రండి రండి. ఇక్కడే, ఇక్కడ కాదు. ఇది గుర్తొచ్చింది. అది అక్కడ అక్కడ దేవత వచ్చింది. దేవత. రక్తం మరకలు ఉన్నాయి మిశ్రా. చుట్టుపక్కల ఏరియా అంతా చెక్ చేయండి. సార్, అటు చూద్దాం. దేవత, దేవత, నా దేవత దొరికేసిందా? సార్, ఈ రాడ్ దొరికింది. చూసారా అక్కడ రక్తం మరకలు? ఈ రాడ్తోనే సాక్షిని కొట్టే అవకాశం ఉంది. రాడ్ని ఫోరెన్సిక్కి పంపించు. ఇందులోంచి దొరికే ఫింగర్ ప్రింట్స్ నీరజ్ ఇంకా ప్రకాష్ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూడండి. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒకరే తనని చంపుంటారు. ఇంకో విషయం చూడాలి, ఆ రోజు రష్మి ఇంట్లో ఏం జరిగింది, లేదంటే ఆ రోజు ఆటోలో ఏం జరిగింది, దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు. నన్ను వదిలేసేయండి, నన్ను వదిలేసేయండి. సాక్షి, అమ్మా సాక్షి, నేను నీ అమ్మని. అమ్మా, నన్ను గుర్తుపట్టావా? నేను నీ అమ్మని. నేను నీతో పాటే ఉంటానమ్మా. ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నాకు నొప్పిగా ఉందమ్మా. నా నెక్కు బాధ పెట్టేశారమ్మా. నువ్వు నొప్పి తట్టుకోలేకున్నావు కదమ్మా. నేను నీతో పాటే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. వెళ్ళు.
నాన్న. సాక్షి, నీకు ఏదైనా గుర్తుందా? ఎవరు అటాక్ చేశారు? ఎవడు వాడు? జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. ఇది చేసింది ఎవరనేది. ఎవరా రాక్షసుడు? లేదు, నాకేమీ గుర్తుకు రాలేదు. నాకేం గుర్తుకు రానంటుంది. సార్, తనని ఎక్కువ ప్రెషర్ చేయొద్దు. తన పరిస్థితి ఇంకా మోసమయ్యే ఛాన్స్ ఉంది. నాకేమి గుర్తుకు రానంటుంది. మిశ్రా, సాక్షి డ్రెస్సు ఆ రాడ్ నుంచి ఏదోటి ఖచ్చితంగా దొరుకుతుంది. ఫారెన్సిక్ వాళ్ళ దగ్గర నుంచి వెంటనే రిపోర్ట్ని తీసుకో. ఆ తర్వాత ఆ బైక్ ఎవరిదో తెలుసుకో. సార్, సరే అక్షయ్, నువ్వు విషయం చెప్పు. నీ సిల్వర్ గ్రే కలర్ క్రూజ్ బైక్ క్రైమ్ సీన్లో చూశారు. ఎలాగా? సార్, ఆ రోజు మొత్తం నేను వినిత మేడంతో ర్యాలీలో ఉన్నాను. సాయంకాలమే నేను మళ్ళీ తిరిగి తనతో వచ్చాను. ఒక విషయం చెప్పు, నీ బైక్ తానుగా నడుస్తుందా ఏంటి? లేదు సార్, నేను ఆ రోజు బైక్ని సర్వీస్ కోసం ఇచ్చాను. నేను ఆ రోజు మార్నింగే సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. బైక్ పోనిచ్చినప్పుడు బైక్లో ప్రాబ్లం ఇంకా సరళదనిపించింది. అందుకని నేను మళ్ళీ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లి వదిలేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడే ర్యాలీకి టైం అయిపోయింది. అందుకని బైక్ మేడం ఇంట్లోనే వదిలేశాను. ఇంకా రోజు మొత్తం నేను మేడంతోనే ర్యాలీలో ఉన్నాను. ఆ తర్వాతే అర్థమైంది రష్మి కనిపించలేదని. అప్పుడే డెడ్ బాడీ దొరికింది. ఆ విషయంగా అటు ఇటు తిరగటంలో సరిపోయింది నాకు. నేను బైక్ని గురించే విషయం అసలు నేను మర్చిపోయాను. బైక్ ఇప్పుడు కూడా మేడం ఇంట్లోనే ఉంది. మిశ్రా, వీడు బైక్ సీజ్ చేయండి. సర్వీస్ సెంటర్ కథ చెప్తున్నాడు కదా, అదేంటో తెలుసుకోండి. సార్, యాక్చువల్లీ సర్వీస్ సెంటర్ కదా నిజమే సార్. దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటో సర్వీస్ సెంటర్కి వినీత మేడం ఇంటికి 2 కిలోమీటర్లే దూరం ఉంది. కానీ సర్వీస్ సెంటర్లో బైక్ కిలోమీటర్స్ నోట్ చేశారు. ఇంకా వినీత మేడం ఇంట్లో ఉన్న బైక్ కిలోమీటర్ నోట్ చేసాము మేము. దాంట్లో ఏమర్థమైందంటే బైక్ 17 కిలోమీటర్లు వెళ్ళింది. అదేంటంటే 15 కిలోమీటర్లు ఎక్కువగా వెళ్ళింది. ప్రకాష్ చెప్తున్నాడు కదా, ఒకవేళ అది మన నిజం నమ్మితే వినీత ఇంట్లోంచి ప్రకాష్ అటాక్ చేసిన చోటు ఉంది కదా, అది 5 కిలోమీటర్ దూరంలోనే ఉంది. అదేంటంటే బైక్ వినీత ఇంట్లోంచి 5 కిలోమీటర్ వెళ్ళింది, 5 కిలోమీటర్ తిరిగి వచ్చింది. మొత్తం 10 కిలోమీటర్లు అయింది. నువ్వు చెప్పేది చూస్తుంటే వినీత వాళ్ళ ఇల్లు 2 కిలోమీటర్లు ముందే ఉంది. అప్పుడు 12 కిలోమీటర్లు. అయితే మిగతా ఉన్న 5 కిలోమీటర్లు ఎలా వెళ్ళింది? 5 కిలోమీటర్లు ఎవరు నడుపుంటారు? సార్, ఆ మెటల్ లాడ్లో ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి కదా, అది ధీరజ్ ఇంకా ప్రకాష్ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవ్వలేదు సార్. సార్, ఇది ఫారెన్సిక్ రిపోర్ట్. సార్, సాక్షి బట్టల్లో 2 సీమన్ డ్రెస్సెస్ దొరికాయి. అయితే రేపు ఒక్కరు కాదు, ఇద్దరు కలిసి చేశారు. మిశ్రా, ఓ పంచి. సాక్షి డ్రెస్ నుంచి సిమ్రాన్ శాంపిల్ దొరికింది కదా, ఆ ధీరజ్, ప్రకాష్, అర్జున్ వీళ్ళు ముగ్గురిది పెట్టి మ్యాచ్ చేసి చూడండి. తర్వాత రిపోర్ట్ అర్జెంట్ కావాలని చెప్పు. సార్, ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి. రష్మి, సార్, నా కూతురు సాక్షికి ఏమైంది చూడండి సార్. తను నిద్ర మధ్యలోనే ఏదేదో వాగుతోంది సార్. నన్ను వదిలే. రష్మి, నన్ను కాపాడు, కాపాడు. రష్మి, అలాగైతే దీనికి అర్థం ఏంటి? రష్మి, నన్ను కాపాడు. మిశ్రా, ఒకవేళ ఇలా జరుగుంటుందా? సాక్షికి ఇలాంటి దాడి జరిగినప్పుడు రేష్మి అక్కడే ఉందా ఏంటి? సాక్షి సృహలో లేనప్పుడు చెప్పిన విషయాలు. ప్రకాష్ యొక్క మోటార్ సైకిల్ 17 కిలోమీటర్లు నడిచిందని, ప్రకాష్ సాక్షిని రష్మి యొక్క ఇంటి నుంచి సృహలేని స్థితిలో తీసుకెళ్లిన విషయం. పోలీస్ ప్రకాష్ యొక్క స్టేట్మెంట్ ని క్రాస్ చెక్ చేశారు. అలాగే ఆ 4 బైక్స్ ని ట్రేస్ అవుట్ చేశారు. అండ్ ఆ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 5. అప్పుడు ఆ సమయంలో అక్కడ ఆ క్రైమ్ సీన్ లో ఉన్నది ఆ బైకే. అలాగే అక్కడ 4లో 3 బైకులు మిడిల్ ఈస్ట్ పేరులో ఉన్నాయి. వాళ్ళు ఇన్నోసెంట్ అని ఆ ఎవిడెన్స్ బట్టి ఈజీగా కనిపెట్టేశారు. కానీ 4వ బైక్ తుషార్ యాదవ్ యొక్క కొడుకు పేరు మీద ఉంది. పోలీస్ ఈ కేస్ కి మరియు తుషార్ యాదవ్ యొక్క కనెక్షన్ ని చెక్ చేశారు. అలాగే అర్జున్, సచిన్, ప్రకాష్ యొక్క కనెక్షన్ కూడా చెక్ చేశారు. కానీ సాక్షి యొక్క డ్రెస్ శాంపుల్స్ మీద దొరికిన ఒక DNA రిపోర్ట్ అయితే వారిని తడబాటుకు గురి చేసింది. డ్రెస్ లోంచి దొరికిన సెమెన్ అర్జున్, ప్రకాష్, ధీరజ్ ఎవరిది కాదు. అయితే ఆ ఇద్దరు ఎవరు? రష్మి, నన్ను కాపాడు, కాపాడు. సాక్షి సృహ లేని స్థితిలో చెప్పిన విషయాల్ని బట్టి పోలీసులు వచ్చి ఆ ముగ్గురు సస్పెక్ట్స్ అయిన అర్జున్, సచిన్, ప్రకాష్ యొక్క ఇంటిని చెక్ చేశారు.
సార్ ఒక నిమిషం రండి. ఎండిపోయిన రథపు మరకలు. మిశ్రా, ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేయి. సార్ సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి చూస్తే వనిత మేడం ఇంట్లో దొరికిన బ్లడ్ ఒక రేసెస్ అది రష్మిది. అలాగైతే రష్మి తలలో దెబ్బ తగిలింది రష్మి ఇంట్లోనే జరిగిందా? ఎవరు ఇలాంటి పని చేసి ఉంటారు? సచిన్ లేక అర్జున? కానీ అర్జున ఎందుకు అలా చేయాలి? తన చెల్లిని ఎందుకు చంపాలి? సార్ రాడ్లో నుంచి దొరికిన ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్. మీ ఫింగర్ ప్రింట్స్, కాల్ రికార్డ్స్, మొబైల్ లొకేషన్, బ్లడ్ శాంపిల్స్, సాక్షి డ్రెస్లో దొరికిన సైమన్ శాంపిల్స్, చెప్పాలంటే ఆ రాడ్, దాంతోనే కదా తల మీద కొట్టారు. అన్ని ఎవిడెన్స్ మా దగ్గరే ఉన్నాయి మిమ్మల్ని అందరినీ చాలా సంవత్సరాల లోపల వేయడానికి. అయినా సరే మేము ఏం అడుగుతున్నామంటే మీరందరూ దీన్ని ఎందుకు చేశారు? దేనికి చేశారు? సార్ మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏం నిరూపించాలనుకుంటున్నారు? మాకు ఒకే ఒకటి తెలుసు, మేమేది చేయలేదు. వీళ్ళు నాయకుడితో ఉన్నాడని పొగరుగా మాట్లాడుతున్నారు. పొలిటీషియన్ కొడుకు కదా, అందువల్ల వీడికి శిక్ష పడదని అనుకుంటున్నాడు. అయ్యుండొచ్చు, కానీ ఎక్కువ రోజులు మీరు తప్పించుకోలేరు. 5-6 రోజుల్లో మిమ్మల్ని లేపేస్తాను. కానీ మీరిద్దరూ బయట లోకాన్ని చూడలేరు, అది ఖచ్చితంగా చెప్తున్నాను. చేసిన తప్పుని ఒప్పుకుంటే కుదిరినంత వరకు మీ శిక్షని తగ్గిస్తాను ప్రయత్నిస్తాను. సార్ 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 ఈ ప్లాన్ అంతా అర్జున్ గడితే సార్. నాకు మహేంద్రకి వీడే కాల్ చేసి చెప్పాడండి. సాక్షితో సెక్స్ చేసుకుందని వీడే మమ్మల్ని ఆశ రేపి మోసం చేశాడండి. నన్ను నిజం చెప్ప నువ్వు. వీడే సార్ నన్ను ఫోన్ చేసి పిలిచింది. వెంటనే నా బైక్ లో వాడిని పిలుచుకుని వీడి ఇంటికి నేరుగా వచ్చేసా. వెళ్ళిపోయిందా? నిజంగానే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసావురా. రే మనం తప్పు చేశాం రా. వెళ్ళే దారిలో వాడు పోలీస్ స్టేషన్ వెళ్తే అరే ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుందిరా. అరే దాన్ని పట్టుకుని ఆపాలరా, లేదంటే పెద్ద ప్రాబ్లంలో చిక్కుకుంటాం. సరే 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 రా రా ఆగ ఒక్క నిమిషం. మన బట్టలు మార్చుకుని వెళ్ళిపోతాం, లేకపోతే ఆ ప్రకాష్ గడు కనిపెట్టేస్తాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని అక్షయ్ ఒక బైక్ తీసుకుని వెళ్ళాను. తుషార్ ఒక బైక్ లో వచ్చారు. ప్రకాష్ ఒక ఆటోని ఫాలో చేశాం. చచ్చిపోయిందా? అయ్యా నా బండి వెళ్ళాలి టిక్ టిక్ టిక్. అయ్యా నా బండి వెళ్ళాలి టిక్ టిక్ టిక్. అయ్యా నా బండి వెళ్ళాలి టిక్ టిక్ టిక్. త్వరగా రండి, త్వరగా రా. తర్వాత రష్మి సాక్షి ఒక మొబైల్ని తీసి విసిరేసాం. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం. ఎందుకులా చేసావు? ఆ పిల్ల ఆటో వాడితో తిరుగుతా ఉంది. నన్ను వద్దని వదిలి వెళ్ళిపోయింది సార్. ఆ ఆటో వాడితో వెళ్ళింది. నన్ను వద్దంటది. సాక్షి నువ్వు కూడా నన్ను... అర్జున్ ప్లీజ్ అర్థం చేసుకో, నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. అది నేను తట్టుకోలేకపోయా, అందుకే రివెంజ్ తీసుకోవాలనుకున్నా. నిన్ను ఏం చేయాలో నేను చెప్తానురా. నువ్వు మనిషి జాతే కానీ మనిషివి కాదు. ఒక అమ్మాయి నిన్ను ప్రేమించలేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళి రేప్ చేసేస్తావా నువ్వు? లేదు, తను వద్దని చెప్పంగానే మేము ఆ రూమ్కి వెళ్ళిపోయాం. కొంచెం సమయం తర్వాత బయటకు వచ్చి చూస్తే తను కూర్చుని చదువుతుంది. అప్పుడు నేనేమనుకున్నా అంటే తిరిగి తనతో మాట్లాడదాం అనుకున్నా. సాక్షి కాస్త నేను చెప్పేది వినే. నేను నీకు ఒక విషయం చెప్పానుగా, నువ్వు దాని గురించి కాస్త ఆలోచించి చూడొచ్చుగా. అరే అది ఆ ఆటో రిక్షా గాడు నిన్ను ఎలా సంతోషంగా చూసుకుంటాడు. నీ లైఫ్ సెటిల్ అవ్వదు. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నిన్ను. ఆ ఆటవాడు నీకంటే చాలా మంచివాడు. నీలాగా ప్రేమ దోమని చెప్పి ఆడవాళ్ళని ఎప్పటికి మోసం చేయడు, అర్థమైందా? ఇంకొకసారిగా నన్ను తాకావు ప్రకాష్తో చెప్తాను, అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? అది కూడా ఆటో రిక్షా గాడితోనా? అవును, వాడు ఆటో డ్రైవరే, కానీ కష్టపడి సంపాదిస్తున్నాడు. వాడేమో నీలాగా అమ్మ సొమ్ముతో తిని ఓరకలేడు. 4 డబ్బు సంపాదించడానికి హక్కు లేదు. ఏయ్ నా రేంజ్ అంటూ చూపినా? నేనెవరో ఏంటో అనేది తను క్లియర్గా చూపించాను సార్.
అయితే ఇదే అన్నమాట మిశ్రా 5 కిలోమీటర్ల లెక్క. ఆ 15 నుంచి 5 కిలోమీటర్లు మిస్ అయింది కదా, తన చెల్లెల శవాన్ని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నించాడు. సార్ నేను సాక్షిని చంపడానికి చూడలేదు, తను పారిపోయింది. అలాగే ఆ రష్మి కూడా తెలియకుండా చనిపోయింది. సొంత చెల్లెల్ని చంపేశావు, తన ఫ్రెండ్ సాక్షిని ఈ వెధవలను పెట్టి రేప్ చేయించావు. యబ్బా! మిశ్రా, వీళ్ళ మీద ఇలాంటి ఛార్జెస్ వెయ్యి. వీళ్ళంతా బయటలో కానీ చూడకూడదు. 22 ఏళ్ళైన అర్జున్ తన చెల్లెలి యొక్క ఫ్రెండ్ని గ్యాంగ్ రేప్ చేశాడు. అది తప్పైనా తన చెల్లిని కూడా చంపేశాడు. ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే వాళ్ళని పూర్తిగా అంతం చేసేస్తారా? ఆ కారణాలని డీప్ గా సెర్చ్ చేయాలి. ఎందుకంటే యువకులు ఇలాంటి తప్పులు చేయడానికి ఇంకోసారి ఆలోచించి చేయాలి. అప్పుడే మన చుట్టూ ఉన్న ఒక మంచి సొసైటీని, అలాగే ఒక మంచి దేశాన్ని మనం ఏర్పాటు చేయగలం. నేను మీ యొక్క అనూప్ సోనీని మీ నుండి సైనింగ్ ఆఫ్. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ అలాంటి ఇంకొక కొత్త ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ యొక్క ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి, అలర్ట్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి, కంటిన్యూగా చూస్తూ ఉండండి. క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.